ఆత్మహత్యలు నేడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆత్మహత్యలే. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. పిల్లలు, మహిళలు, పెద్దవాళ్ళు, వృద్ధులు, యువకులు ఒకరేమిటి అన్ని వయసుల వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డబ్ల్యూహెచ్ఓ తెలిపిన నివేదికల ప్రకారం ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో కనీసం ఒక్క మనిషి అయినా ఆత్మహత్య చేసుకొని గ్రామం లేదా అంటే అతిశయోక్తి లేదు. ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ, చలికి బనుకుతూ, అనేక తుఫాన్లకు, భూకంపాలకు, మహమ్మారులకు బాధితుడై నిరాశుడవుతూ దిక్కుతోచని స్థితి నుండి వీటిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచన చేశాడే తప్ప ఏనాడు ఆత్మహత్య చేసుకోవాలని మాత్రం ప్రయత్నం చేయలేదు. నేడు ఆ పరిస్థితి లేదు. ప్రకృతి వైపరీత్యాలకు ముందే పసిగట్టి వాటిని ఎదుర్కొనే మార్గాలను సిద్ధం చేసుకుంటున్నాడు. అనేక జబ్బులకు మందుల వైద్య సదుపాయాల ఏర్పాటు చేసుకోగలిగాడు. ప్రకృతి ప్రకోపాన్ని సైతం గర్జిస్తూ తదనుగుణంగా తన జీవన విధానాన్ని మార్చుకుంటూ ముందుకు సాగాడు. అలాంటి మనిషి నేడు కంటికి కనబడుతున్న సంతోషాలను చూడకుండా కొత్త సంతోషాల కోసం వెంపర్లపడి అనేక ఇబ్బందులకు గురవుతున్నాడు. అనేక సమస్యలు కొని తెచ్చుకొని వాటి సుడిగుండంలో చిక్కుకొని వాటి నుండి బయటపడే మార్గం చేయక కేవలం క్షణిక ఆవేశంతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మనస్పార్థలు, అన్నదమ్ముల ఆస్తి గొడవలు, అక్కా చెల్లెళ్ల గొడవలు, బాగా చదవలేకపోతున్నామని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని, ప్రేమలో ఓడిపోయామని, అనారోగ్య సమస్యలు, అనేక చిన్న సమస్యలకి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా చదువుకునే యువకుడు భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటి చెప్పే మంచి భవిష్యత్తున్న యువత తల్లిదండ్రులు తిట్టారనో, ఉపాధ్యాయులు మందలించారనో, బాగా చదవలేకపోతున్నామనో, పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నామనో, తెలిసి తెలియని వయసులో కలిగే ప్రేమ ఆకర్షణకు లోనై విఫలమైందని అనేక చిన్న కారణాలకై క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎన్నో ఆలోచనలు, ఆశయాలతో ఉన్నతమైన కలను గంటున్న యువత చిన్న కారణాలకి ప్రాణాలు తీసుకోవటం దురదృష్టకరం. ఇప్పుడు ఈ విషయమై ఎందుకు మాట్లాడుతున్నామంటే, హైదరాబాద్లోని బాచపల్లిలో గురువారం ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. బ్యాంక్లో పని ఒత్తిడి తట్టుకోలేక అసిస్టెంట్ మేనేజర్ ఒకరు మరణానికి పాల్పడ్డారు. బ్యాంకు నుంచి తిరిగి వచ్చి తాను ఉంటున్న అపార్ట్మెంట్ పై నుంచి దూకారు. ఇక స్థానికులు పుటహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కాసేపటికే ఆమె మరణించింది. మృతురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురానికి చెందిన కోట సత్యలావణ్య 32 సంవత్సరాల బత్తుల వీరమోహన్ దంపతులు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. సత్యలావణ్య బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తుండగా వీరమోహన్ ఐటీ జాబ్ చేస్తున్నారు. ఇక ఈ దంపతులు బాచుపల్లిలోని కేఆర్సీఆర్ కాలనీలో ఎంఎన్ రెసిడెన్సీలో ఉంటున్నారు. ఇక బ్యాంకులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని సత్యలావణ్య కొంతకాలంగా వాపోతుందని వీరమోహన్ చెప్పుకొచ్చారు. ఇక ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగకు శుక్రవారం సొంతూరుకు వెళ్లేందుకు ఏర్పాటు కూడా చేసుకున్నట్టు ఆయన వివరించారు. ఇక గురువారం మధ్యాహ్నం బ్యాంకులో పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్లిన సత్యలావణ్య నేరుగా ఎంఎన్ రెసిడెన్సీ అపార్ట్మెంట్ కు చేరుకుని టెర్రస్ పైకి వెళ్లారు. అక్కడి నుంచి కిందకు దూకటంతో తీవ్ర గాయాల పాలైంది. ఇక రక్తపు మడుగులో పడిన సత్యలావణ్యను స్థానికులు ఎస్ఎస్జి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమించిందని, చికిత్స అందించినా కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు. ఇక ఆమె వయసు కేవలం 32 సంవత్సరాలు. ఇంకా ఎంతో భవిష్యత్తు ఉండి, ఇంకా మంచి హోదాలో ఉండి ఇలా ఆత్మహత్య చేసుకోవటం నిజంగా ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు.